రెండు కాళ్ళు ముందుకు చాపుకొని మోచిప్పల దగ్గర బిగబట్టండి. రెండు కాళ్ళ మోచిప్పల దగ్గర బిగబట్టి మోకాలి క్రింది భాగాన్ని నేల వైపుకి నొక్కండి. గట్టిగా బిగబట్టి నొక్కండి. మడాలు లేవకుండా నొక్కాలి. గాలి లోపలికి తీసుకుంటూ కిందికి నొక్కి గాలి వదులుతూ రిలాక్స్ చేయండి. చాలు. అట్లా పీల్చుతూ వదులుతూ అట్లా ఇంకొక 6-7 సార్లు చేయండి. ఓకేనా? ఇప్పుడు వీలైతే ఎదురుగా కూర్చోండి. నాకు ఎదురుగా కూర్చోండి. అంటే మీ పాదాల అమరిక నాకు ఎదురుగా కూర్చోండి. అప్పుడు నాకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. కాళ్ళు ఇటువైపు పెట్టుకోండి. కాళ్ళు ఇటువైపుకి పెట్టుకోండి. రెండు పాదాలు దగ్గరికి. నిన్న మనము వేరువేరుగా నేర్చుకున్నాము. మోకాల దగ్గర నుంచి నీ బెండింగ్, మోకాల దగ్గర నుంచి మడవటము, తర్వాత నీ రొటేషను వేరువేరుగా చేసామన్నమాట. అట్లా కాకుండా ఈరోజు ఏం చేద్దాము, ఒక కాలుకి నీ బెండింగ్ పూర్తి చేసి నీ రొటేషన్ పూర్తి చేసి తేడా గమనిద్దాం. అంటే చేసిన కాలుకి చేయని కాలుకి తేడా ఏముంటుంది అనేది గమనించగలగాలి. ఎడమ కాలు మడవండి. మీరు కూడా పెట్టుకోండి. కూర్చోండి. ఎడమ కాలు మడిచి సుబ్బారెడ్డి గారు ఎట్లా పట్టుకున్నారు అట్లా పట్టుకోండి. ఒక చెయ్యి పైన ఒక చెయ్యి క్రిందన ఉంటుంది. పీల్చుతూ ముందుకి చాపండి కాలుని. వదులుతూ మడవాలి. నేలకు ఆనకూడదు. పీల్చుతూ నేలకు ఆనకూడదమ్మా రమాదేవి. ముందుకి నేలకు ఆనకూడదు. కాలు పూర్తిగా చాపుతాము. తొడ క్రింది భాగం దగ్గర నుంచి నేలకి ఆనకుండా ఉంచుకోండి. వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ. ఇప్పుడు చేతిని మార్చుకోండి. ఎడమ చేతిని మోకాలి క్రిందికి లోపలికి తీసుకుని వెళ్ళండి. అట్లానే అదే కాలు ఎడమ చేతిని మోకాలి క్రిందిగా తీసుకుని వెళ్ళి కుడి చేత్తో ఎడమ మణికట్టు పట్టుకోండి. కుడి చేత్తో ఎడమ మణికట్టు పట్టుకొని దగ్గరికి లాగండి. తొడ ఛాతీకి ఆనేలాగా. ఇప్పుడు అరికాలు నేల వైపుకి ఉండి ఉంటుంది.
పైకి తీసుకుని వెళ్ళి పాదాన్ని అక్కడి నుంచి గుండ్రంగా తిప్పండి, చక్కగా నెమ్మదిగా తిప్పండి. కనులు మూయండి, వీలైతే కనులు మూయండి. అంటే మీకు సున్నా కదలిక అర్థమై ఉంటే కనులు మూయండి. లేదా బొటన వేలు చూస్తూ 4 పక్కలకి నేను కదపగలుగుతున్నానా లేదా అనేది గమనించుకుంటూ పై అర్ధ భాగంలో గాలి లోపలికి తీసుకుంటూ క్రింది అర్ధ భాగంలో వదులుతూ వెళ్ళండి. చాలా నెమ్మదిగా చేయండి. పై అర్ధ భాగంలో గాలి లోపలికి తీసుకోండి, క్రింది అర్ధ భాగంలో వదలండి. అటు 4 చుట్లు ఇటు 4 చుట్లు వేయండి. ఏమా అవతల చేయి రావాలి కదా, ఎడమ చేయి కదా మోకాలి క్రిందికి రావాల్సింది కదా, లెఫ్ట్ హ్యాండ్ రావాలి, లెఫ్ట్ నీ కిందికి లెఫ్ట్ హ్యాండ్ రావాలి. అటు 4 చుట్లు ఇటు 4 చుట్లు. ప్రతిసారి అరికాలు నేల వైపుకి వచ్చేలాగా ప్రయత్నం చేయండి. ప్రతిసారి అరికాలు నేల వైపుకి వస్తేనే మనకి సర్క్యులర్ మూమెంట్ పూర్తవుతుంది. హేమ, ఎడమ చేయి మోకాలు కిందకు వస్తుంది తల్లి, మీరు కుడి చేయి పెట్టుకున్నారమ్మా. లెఫ్ట్ హ్యాండ్ రావాలి, లెఫ్ట్ నీ కిందికి. ఎస్. పూర్తయితే కాలు చాపండి. పూర్తయిన వాళ్ళు కాళ్ళు చాపి వెనక్కి వాలి కూర్చొని 2 పాదాలు పక్కకు పడవేసి వెనక్కి వాలి కూర్చొని 2 కాళ్ళు పక్కకి పడవేయండి. పాదాలు కనులు మూసి ఉంచి గమనించండి. మనము ఎడమ మోకాలికి కుడి మోకాలికి అంటే చేసిన కాలు మోకాలు, చేయని కాలు మోకాలు వద్ద ఏమైనా తేడా ఉందేమో గమనించుకోండి. ఇప్పుడు మరలా 2 పాదాలు దగ్గరికి కుడి కాలు మడవండి. కుడి చేయి మోకాలి క్రిందిగా రావాలి లోపలికి. సారీ నీ బెండింగ్ సారీ నీ బెండింగ్. పీల్చుతూ కాలు ముందుకు చాపండి, ఆనకుండా ఉండాలి. వీలైతే కనులు మూయండి. వదులుతూ మడవాలి. ఇప్పుడు పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ కనులు మూయాలి వీలైతే. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ
ఇప్పుడు కుడి చేతిని కుడి మోకాలి కిందిగా తీసుకుని వెళ్ళండి. ఎడమ అరిచేత్తో గట్టిగా పట్టుకోండి. మొదట పాదం పైకి లేపుకోండి. అక్కడి నుంచి గుండ్రంగా తిప్పండి. అటు 4 ఇటు 4 చొప్పున. కనులు మూసి ఉంచి వీలైతే లేదా బొటన వేలు చూస్తూ పై అర్ధ భాగంలో గాలి లోపలికి తీసుకుంటూ క్రింది అర్ధ భాగంలో వదులుతూ బయట పక్క కదలిక 15 డిగ్రీలు ప్రయత్నం చేయండి. బయట పక్క కదలిక 15 డిగ్రీలు ప్రయత్నం చేయండి. ప్రతిసారి అరికాలు నేల వైపుకి వస్తుందా లేదా, అలానే తుంటి దగ్గర నుంచి మోకాలి వరకు ఉన్నటువంటి భాగం కదలకుండా ఉండాలి. సున్నా పెద్దది కావటానికి ప్రయత్నం చేయండి. గుండ్రంగా ఉండేలాగా ప్రయత్నం చేయండి. వేగంగా వద్దు కదలికలో. పూర్తయితే కాలు చాపుకుని 2 పాదాలు పక్కకి పడవేసి మరల తేడా గమనించండి. మరలా ఆ 2 మోకాళ్ళ దగ్గర గమనించుకోండి. అంటే ఈక్వల్గా సమానంగా తేలిగ్గా ఉన్నాయా లేదా అనేటటువంటిది గమనించగలగాలి. ఇంకా మీరు సూక్ష్మంగా గమనించినట్లయితే పాదాలు పక్కకి ఒరిగి ఉంటాయి, ఎక్కువ ఒరిగి ఉంటాయి ఇంతకు ముందు కంటే. పక్కకి పడవేసినప్పుడు ఎక్కువ ఒరిగి ఉంటాయి, అది గమనించండి. అంటే ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటుందో అప్పుడు ఎక్కువ పాదం పక్కకి ఒరిగి ఉంటుంది, ఒత్తిడి లేనప్పుడు మాత్రమే. ఆ తర్వాత నీ బెండింగ్ బోత్ నీస్ టుగెదర్. మోకాళ్ళు మడవటం, 2 కాళ్ళు ఒకేసారి ప్రయత్నం చేద్దాము. మడవండి, కాళ్ళు మడవండి. కాళ్ళకి పక్కగా పట్టుకోండి. 2 అరిచేతుల్ని చక్కగా పట్టుకోవాలి. మడిచి అరికాళ్ళు కొంచెం వెనక్కి వాలండి, దానికి వీలుగా. పీల్చుతూ కాలు ముందుకు చాపండి. కొద్దిగా వెనక్కి వాలుతూ కాళ్ళు ముందుకు చాపుకోండి పూర్తిగా. తుంటి పక్క భాగాన్ని పట్టుకుంటూ అరిచేతులతో నొక్కుకుంటూ వదులుతూ మడవండి. పీల్చుతూ ముందుకి, వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ
వదులుతూ. ఇప్పుడు అరిచేతులు మోకాలి కింద పెట్టుకోండి. అరిచేయి భాగం మాత్రమే మోకాలి కిందకి పెట్టుకొని 2 కాళ్ళు కలిపి ఉంచి అరికాళ్ళు నేలవైపు ఉండాలి. శ్రీకాంత్ జీ అరికాళ్ళు నేలవైపు చూస్తున్నట్లుగా ఉండాలి. ఇప్పుడు అంటే తొడల భాగాన్ని ఛాతీ దగ్గరికి లాక్కోండి ఎంత వీలైతే అంత. అది దగ్గరికి రావడానికి వీలుగా వెనక్కి వాలి కూర్చోండి. కొంచెం వెనక్కి వాలండి. ఇప్పుడు 2 పాదాలు కొంచెం పైకి లేపుకొని గుండ్రంగా తిప్పండి. ఎంత వీలైతే అంత ఆ సున్నా మొదటేమో చిన్నదైనప్పటికీ కూడా అందంగా ఉండేలాగా ప్రయత్నం చేయండి. తర్వాత అంటే మీకు బ్యాలెన్స్ చేసుకుంటాము, వెనక్కి వాలి బ్యాలెన్స్ చేసుకుంటాం రాగానే దాన్ని పెద్ద చేసుకుంటూ వెళ్ళండి. ఈ కదలికలో అంటే నీ రొటేషన్ కదలికలో మీకు ఇప్పటికే మోకాళ్ళ నొప్పులు ఉండి ఉంటే కనుక ఇది ప్రయత్నం చేయకండి. అది లేని వారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇది చేయటం వల్ల మీకు మోకాళ్ళ నొప్పులు అయితే రావు. సాయి కుమార్ దంతు. ఇంకా మోకాళ్ళు ఛాతీకి దగ్గరగా తెచ్చుకోండి, మీకు కుదురుతుంది. మోకాళ్ళు ఛాతీకి దగ్గరగా రావాలి. ఎస్, ఇప్పుడు తిప్పండి, ఇంకా చక్కగా ఉంటుంది. మీకు పొట్ట అడ్డం లేదు కాబట్టి మీకు బాగా కుదరాలి. ఇటు 4 చుట్లు వేసి కాళ్ళు చాపుకొని తర్వాత పూర్తయిన తర్వాత కాళ్ళు చాపుకొని వెనక్కి వాళ్ళు కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు క్రో వాకింగ్ చేద్దాం కదా. గొంతు కూర్చొని మునిగాళ్ళ మీద నడుస్తూ ఉంటాం కదా, బాగా నచ్చింది కదా మీకు అది కదా. అనరు ఏంటండి, అది చేద్దాం. మీకు ఇష్టమే కదా అది ప్రాక్టీసు కదా, స్టామినా పెరుగుతుంది కదా. నడవండి, క్రో వాకింగ్ చేయండి. మర్చిపోయారు అప్పుడే. చూడండి ఒకసారి సుబ్బారెడ్డి గారు చేస్తున్నారు కదా. నిన్న మర్చిపోయాం, మనం చేయటం మర్చిపోయినట్లున్నాం. ఎవరన్నా పేరు అడిగారా? అచ్యుత వద్దులేమ్మా. శశాంకాసనం చేసుకో తల్లి అచ్యుత. తర్వాత సింహగర్జనాసనం కానీ చేసుకోండి. ఇప్పుడు పెదవులు మూసి ఉంచి ప్రయత్నం చేస్తూ ఉండండి.
ఎక్కువసేపు చేయండి, ప్రయత్నం చేయండి. పెదవులు మూసి ఉంచి మహిమ. మీరు మోకాల దగ్గర పట్టుకోండి అమ్మా, షిన్బోన్ దగ్గర కాదు, మోకాల దగ్గర పట్టుకోండి. తర్వాత ఇబ్బంది ఏం లేదు, ఒక చెయ్యి నేల మీద పెట్టుకోమ్మా. మునిగాళ్ళు రెండు కాళ్ళ మునిగాళ్ళు. తర్వాత ఒక చెయ్యి కిందన పెట్టుకో తల్లి. మోకాలి కంటే చెయ్యి కింద పెట్టుకొని ముందుకేయమ్మా అడుగు. ఒక చెయ్యి కింద పెట్టి చూపించండి. కరెక్టే. ఈ లోపు యువతల చెయ్యి కింద పెట్టుకోమ్మా. అట్లా ఒక చెయ్యేమో మోకాలి మీద, ఒక చెయ్యేమో నేల మీద పెట్టుకో తల్లి, అదనంగా కాళ్ళకి అదనంగా. స్క్రీన్ చూసుకోమ్మా, కలుపుతూ ఉండు. అక్కడ ఫణి గారు, మీరు కాలుని కిందికి, మోకాలుని కిందికి నొక్కటంలా నొక్కితే మీకు కుదురుతుంది. మోకాలుని కిందికి నొక్కాలి, కిందికి నొక్కుతూ ఉంటే మీకు తెలుస్తుందండి అది. నడవండి ఉన్న ప్లేస్లో పెదవులు మూసి ఉంచి చేయండి. ఇక్కడ శ్వాసలు అదొక్కటే ముఖ్యం, పెదవులు మూసి ఉంచి నడుచుట అనేది ఒక్కటే కావాలి. అఖిల్ భరద్వాజ్ గారు, మీరు అసలు అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీ పర్సనాలిటీకి పైకి లేచి కింద కూర్చుంటున్నారు, అట్లా అవసరం లేదు. ఇక స్థిమితంగా చేయండి. పిరుదులు మడాల మీద ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి జరుగుతూ ఉంటాయి, అంతే. మీరు అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒకవేళ మధ్యలో అలసటగా ఉంటే నుంచొని విశ్రాంతి తీసుకోండి కొద్ది క్షణాలు, మరలా చేయండి. ప్రయత్నం చేయండి. శరీరము చాలా తేలిక పడుతుంది. నుంచొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మరల ప్రయత్నం చేయండి. నవ్య, శ్వేత, శ్రీనిజ, మరలా చేయండి తల్లి. లేవండి, లేచి నుంచొని విశ్రాంతి తీసుకొని మరలా చేయండి తల్లి. ఇంకా గుండ్రంగా తిరగండి. మందే నా ఫాల్ట్ అది వాయిస్. అంకిత గారు నడవాలండి. మధ్యలో విశ్రాంతి తీసుకునేటప్పుడు కాళ్ళు మడవకండి, నుంచొని విశ్రాంతి తీసుకోండి. పెదవులు తెరవకండి. మీకు ఎంత అలసట ఉన్నప్పటికీ కూడా పెదవులు తెరవకుండా ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మనకి ఆ ఆసనం యొక్క ఉపయోగం అర్థమవుతుంది. మీరు మెట్లెక్కటం కానీ, లేదా నడవటం కానీ, లేదా బరువులు మోయటం కానీ, వీటిల్లో మీ సామర్థ్యం పెరుగుతుంది. ఇక అసలు చేసే ఉద్దేశం లేనప్పుడు వెళ్ళకిలా పడుకొని విశ్రాంతి తీసుకోండి, మధ్యలో కూర్చోవద్దు. ఇక చేయటం పూర్తి కాగానే వెళ్ళకిలా పడుకోండి. అసలు గర్ల్స్ కానీ ఆ లేడీస్ కానీ ఈ ఆసనం వదిలిపెట్టమాకండి. సిటప్స్, తర్వాత ఇది క్రో వాకింగు మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి అమ్మా. పూర్తయితే వెళ్ళకిలా పడుకుని వెంటనే కుడి అరిచేయి పొట్ట మీద, ఎడమ అరచేయి ఛాతీ మీద ఉంచుకుని విశ్రాంతి తీసుకోండి.
పడుకుని ఉన్నప్పుడు మీరు ఇప్పటి వరకు అది చేయటం వలన పెదవులు మూసి ఉంచి క్రో వాకింగ్ చేయటం వలన మీకు ఉదర భాగం దగ్గర కదలికలు ఏంటో గమనించండి. అట్లానే ఛాతీ వద్ద కదలికలు ఏంటో గమనించండి. దానివలన లాభం మీకు వెంటనే అర్థమవుతుంది. ఆ తర్వాత ఆలోచనలు గమనించండి ఇంకా వీలైతే. ఆ తర్వాత అక్కడి నుంచి బోర్లా పడుకొని సరళ ధనురాసనము. బోర్లా పడుకోండి. చెక్క కదలాలి మేము, అందుకనే వెంటనే పడుకుని ఉన్నారు కాబట్టి బోర్లా తిప్పి చేసే ఆసనం చెప్తాం. సమయం వృధా కాకుండా సీక్వెన్స్ కూడా అట్లా డిజైన్ చేసుకుంటాం. కాళ్ళు మడవండి, పట్టుకోండి, చీలమండలు పట్టుకోండి. పట్టుకునటానికి వీలుగా మోకాళ్ళని కొంచెం బయట పక్కలకు జరుపుకోండి. గడ్డం నేల కానించండి. ఇప్పుడు మడాలు పిరుదుల వైపు ఉన్నాయి. మనము ఆ భాగాన్ని నిటారుగా ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. పీల్చుతూ కాళ్ళని నిటారుగా ఉంచటానికి ప్రయత్నం చేస్తూ దాంతో పాటుగా ఛాతీని తలని పైకి లేపాలి. ఈ రాజేష్ పక్క చూడమాకండి, మెడ వెనక్కి వంచండి అంతవరకు. రాజారెడ్డి, పి రాజారెడ్డి మడాలు వెనక్కి వెళ్ళాలి. ఇంకా కాళ్ళు వెనక్కి వెళ్ళటంలా కాళ్ళు వెనక్కి తోయండి. రాజారెడ్డి, సమన్విత ఇంకా పాదాలు వెనక్కి తోయమ్మా. అట్లనే ధవని పాదాలు వెనక్కి తోయండి తల్లి. వెంకట శివప్రసాద్ ఇంకా మీరు కాళ్ళు యువతలకి లాగుతున్నట్టుంది, పాదాలు వెనక్కి తోయాలి. వదులుతూ క్రిందికి. అట్లనే గిరిజ, పీల్చుతూ. అయ్యో పనిగారు కరెక్టే, పర్లేదు. వెనక్కి పాదాలు వెనక్కి తోయండి. సాయి కుమార్ పర్లేదు, కుదిరిందండి. భార్గవ ఇంకా పాదాలు వెనక్కి రావాలండి. సత్యనారాయణ ఇంకా పాదాలు పైకి వెనక్కి వెళ్ళాలి పాదాలు. రసూల్ గారు కుదిరింది. వదులుతూ క్రిందికి. రామిరెడ్డి కుదిరిందండి. పీల్చుతూ శకుంతల ఇంకొంచెం ప్రయత్నం చేయండి తల్లి, కొంచెం ప్రయత్నం చేస్తే కుదురుతుంది. జీ వినీత ఇంకొంచెం పాదాలు వెనక్కి తోయమ్మా. సోమశేఖర్ ఇంకా పాదాలు వెనక్కి తోయాలి. తర్వాత సందీప్ మీరు మోచేతుల వద్ద మడిచారండి, అందుకని కుదరటం లేదు. రమాదేవి ఇంకొంచెం ప్రయత్నం చేయండి తల్లి. పాదాలు ఇంకా అది ఇట్లా ఉంచండి తల్లి, హోల్డ్ చేయండి. ఈ పొజిషన్ చక్కగా కుదిరిందమ్మా రమాదేవి. వదులుతూ క్రిందికి. పీల్చుతూ నిలపాలి. అరికాళ్ళు ఆకాశం వైపు వచ్చేలాగా ప్రయత్నం చేయండి. అంటే మోకాల నుంచి పాదము వరకు ఉన్నటువంటి భాగం నిటారుగా ఉండాలి. వదులుతూ క్రిందికి.
శ్రీచరణ్ తేజ ఏం కాదులేమ్మా, చెయ్యి. ఛాతీ దగ్గర చాలా పెయిన్ ఏమి ఉండదులే, మంచిది, అది నీకు ఉపయోగపడుతుందమ్మా. పీల్చుతూ చూడండి, మీకు భుజాల దగ్గర గుండ్రటి భుజాలు ఉంటాయి కదా, రౌండెడ్ షోల్డర్స్, ఆ ప్రాబ్లం దాటచ్చు దీంట్లో. అంటే ఛాతీ సమానంగా ఉంటుంది, ముందుకి ముడుచుకొని ఉన్నట్లుగా కాకుండా. స్వాతి ఇంకా వెనకమ్మ, పాదాలు వెనక్కి తోసుకోండి. వదులుతూ క్రిందికి. ఆసనం పేరంట సరళ ధనురాసనము. పీల్చుతూ వెనక్కి తోయాలి, వెనక్కి తోయాలి. సోమశేఖర్ ఇంకా ఇంకా ఛాతీ లేపండి. వదులుతూ ఇంకొక 2 సార్లు మీగ్గా మీరు చేయండి. అరికాళ్ళు నేల వైపుకి ఉన్నాయా లేదా అది గమనించుకోండి. వీలైతే కనులు మూయండి, వీలైతే శ్వాసను లోపల నిలిపి ఉంచండి. గాలి తీసుకొని ఉన్నారు కదా, నిలిపి ఉంచండి. లేదు సాధ్యం కాదు, వదిలేసి గాలి వదిలేసి పొజిషన్ అట్లా అట్టి పెట్టండి. కావలసినంత ఓపిక వస్తుందన్నమాట మీకు, దాంతోపాటుగా ధైర్యం కూడా పెరుగుతుంది. పూర్తయితే కాళ్ళు చాపుకొని మరే కొంచెం సమయం ఆదా చేసుకుందాము. లేచి కూర్చొని విశ్రాంతి తీసుకోండి. లేచి కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఒక కొత్త ఆసనం ప్రయత్నం చేద్దాము. కాళ్ళు చాపుకోండి. ఓకేనా, మీరు చేయగలరుగా? ఈయన కనిపించారు, పెట్టండి ఒకసారి. చూడండి, పశ్చిమోత్తానాసనము అంటారు, పశ్చిమోత్తానాసనము అంటారు. ఇది సగం మీరు నేర్చుకున్నారండి, ఇంతకుముందు చేసిన ఆసనం ఇది. చూడండి, చేతులు మోకాళ్ళ మీద ఉన్నాయి, పీల్చుతూ, ఆయన కనిపిస్తే చాలు, నేను కూడా అవసరం లేదు. 2 చేతులు ముందు నుంచి పైకి లేపండి, చెవుల వరకు వెళతాయి. అక్కడి నుంచి వదులుతూ ముందుకి వంగండి. ముందుకి వంగుతూ చేతులు కాలి వేళ్ళని లేదా అరికాలని పట్టుకుంటాయి. ముఖము మోకాళ్ళ వైపు వెళుతుంది. చూడండి, వారు ఏం చేస్తున్నారు, మోచేతి దగ్గర మడుస్తున్నారు. మడవటం వల్ల ముఖము ఇంకొంచెం క్రిందికి మోకాళ్ళ దగ్గరికి వెళుతుంది. పీల్చుతూ తల, ఛాతీ, మొండెం మొత్తం ఒకేసారి పైకి లేచాయి, అది గమనించండి. వదులుతూ చేతులు మాత్రమే మోకాల మీదకి వచ్చాయి. పక్క నుంచి ఇప్పుడు ఇంకా ఇంకా చక్కగా అర్థమవుద్ది, గమనించండి. పీల్చుతూ చెవుల వరకు వెళ్ళాయి కదా. ఇప్పుడు నడుము తుంటి దగ్గర నుంచి గమనించుకోండి.
వదులుతూ అక్కడి నుంచి మిగతా శరీరం మొత్తం ఒకే యూనిట్ లాగా క్రిందికి వెళ్తుంది అనమాట. వెళ్తూ 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 అది అట్లా పట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారు చూడండి. ఆ మోచేయి కదలిక గమనించండి. ఆయనది మోచేయి కదలిక గమనించండి. మామూలుగా పట్టుకుని ఒకసారి పైకి లేవండి, కొంచెం 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 ఆగండి. ఒకవేళ మీకు ఖాళీ వేళ్ళు పట్టుకుని, ఒకవేళ మీకు అక్కడ వరకు కుదిరింది, అప్పుడు ఏం చేయాలి? ఆ మోచేతుల కదలికని గమనించండి. మోచేతుల్ని నేల వైపుకి తీసుకుని వెళుతూ ఉంటే మనకి ఛాతీ భాగము, ముఖము, మోకాళ్ళ వైపు, తొడల వైపు రావడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ వెనక్కి రావడం కూడా తలని చేతుల మధ్యలో ఉంచుకొని పైకి లేవాలి. పీల్చుతూ వదులుతూ చేతులు మోకాల మీద. ఇంకొకసారి చూపిస్తున్నాను, గమనించండి. ఇంకొక పాయింట్, అందని వాళ్ళు అంటే కాలి వేళ్ళు, అరికాలు అందని వారు ఏం చేయాలి? పీల్చుతూ ఇప్పుడు మోకాళ్ళ దగ్గర మడవండి, పాదాలు లోపలికి లాక్కోండి. ఇప్పుడు గట్టిగా పట్టుకోండి, అక్కడ గట్టిగా పట్టుకోండి. పట్టుకుని మడాలు ముందుకు జరుపుకుంటూ వెళ్ళండి. అట్లా కొద్ది కొద్దిగా కాలి వేళ్ళని వదలకుండా మోకాల దగ్గర చాపుకుంటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ ఆసనం అర్థమవుతుంది. ఓకేనా? వాళ్ళు కనిపించాలి. చేద్దామా? బాగా కుదరాలి, ఎఫర్ట్ పెట్టాలి. అర్థమైందా? మోకాళ్ళ దగ్గర మడిచి కాలు వేళ్ళు పట్టుకొని, అరికాలు పట్టుకొని మీరు ప్రయత్నం చేసి నొప్పికి అమ్మ అయ్యా అంటూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అనమాట. అంటే మీరు ఎఫర్ట్ పెట్టారని నేను లెక్కేసుకుంటాను. సరేనా? అంటే ఏంటండి? కాళ్ళు చాపుకొని పీల్చుతూ రెండు చేతులు పైకి, వదులుతూ ముందుకి వంగండి. మోకాళ్ళ దగ్గర మడుస్తూ వంగి కాళ్ళు చాపుకుంటానికి ప్రయత్నం చేయండి. పీల్చుతూ వదులుతూ చేతులు మాత్రమే, చాపి ఉంచిన చేతులు ముందు నుంచి మోకాల మీదకి వస్తాయి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ. మరి డెమో చూపించేటప్పుడు ఈసారి మీరు చెయ్యి మాకండి, అర్థమవుతుందా? పీల్చుతూ వదులుతూ సునీత గారు కుదిరిందమ్మా. మోకాలు పక్కకి వేయకూడదు, మోకాళ్ళు పక్కకి పడకూడదు రమాదేవి కదా, ముందుకి చాపాలి అంతే. పీల్చుతూ వదులుతూ. పీల్చుతూ వదులుతూ. పీల్చుతూ
వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ వంగాలి వంగాలి పీల్చుతూ వదులుతూ వెనక్కి వాలి కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఇంకొక ఆసనం ప్రయత్నం చేద్దాము. ఏకపాద ప్రణామాసనం వచ్చు కదా, ఏకపాద ప్రణామాసనం చేయండి. ఏం లేదండి, ఒక కాలు మీద నుంచోవాలండి అంతే. ఆయన రెండు పాదాలు దగ్గరగా పెట్టుకున్నారు, ఎడమ కాలు పైకి లేపారు, లేదా ఏదైనా పర్లేదు. ఆయన ఎడమ కాలు పైకి లేపారు, అరికాలుని కుడి తొడ లోపలి భాగంలో అమర్చుకున్నారు, మడమ శరీరానికి ఆని ఉండేలాగా, కాలి వేళ్ళు నేల వైపుకి ఉండేలాగా అమర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ బ్యాలెన్స్ కుదిరిన తర్వాత రెండు చేతులు ఛాతీ దగ్గరకి తీసుకుంటండి. మోచేతులు పక్కలకు ఉన్నాయి, రెండు అరిచేతులు కలిసాయి అంతే. చేద్దామా? చూడండి, ఒక అట్లానే రెండవ కాలుతో కూడా చేద్దాం. సరే లేవండి, చక్కచక్క లేవండి. మరలా చెప్తాను ఈ ఆసనము, అందుట్లో ఇంకొక స్టెప్ ఉంది. మొదట మీరు ఎట్లా చేస్తున్నారో చూసి దాన్ని బట్టి చేద్దాం. రెండు పాదాలు దగ్గర తెచ్చుకోండి. ఇప్పటికే ఇస్తారు ఆల్రెడీ, గిరీష్ కుమార్ అప్పటికే తపస్సు చేస్తున్నారు. పడకూడదు, పడకుండా చేయాలి, ఒక పాదం మీద నుంచోవాలి, కాలు పైకి లేపి లోపల నుంచి పట్టుకోండి. రాజేష్, వెనక నుంచి పట్టుకోకూడదు, ఎదరి నుంచి పట్టుకోండి. మీరు ఆ పాదాన్ని అమర్చుకునేటప్పుడు మీరు మీ శరీరానికి ఎదర వైపు నుంచి అమర్చుకోండి. ముందుకి వంగకుండా చేత్తో చీలమండను పట్టుకొని పైకి లాగి తొడ లోపలి భాగంలో అరికాలు ఆనేటట్లుగా కాలి వేళ్ళు కింది వైపు ఉండాలి.
ఏకపాద ప్రణామాసనము అంటారు. ఏకపాద ప్రణామాసనము అంటారు. ఇది నర్వస్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇది బ్యాలెన్సింగ్ ఆసనాస్ గ్రూపులోకి వెళుతుందన్నమాట. అంటే తొణక్కుండా బెనక్కుండా ఉండటం అంటారే, అతను చాలా బ్యాలెన్స్డ్ అండి, ఆమె చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తారండి అనుకుంటాం కదా, అది రావాలి అంటే కనుక మనకి ఈ ఆసనాలు చేస్తే వస్తుందన్నమాట. తర్వాత ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది ఈ ఆసనం వల్ల. ఇక్కడ బ్రీతింగ్ ప్యాటర్న్ ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇంకొక పాయింట్, మనకి ప్రొక్రియేషన్కి సంబంధించిన ఆర్గాన్స్ యొక్క నాడులు తొడల లోపలి భాగాల్లో నుంచి వెళతాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అరికాలుతో ఆ భాగాన్ని నొక్కటం వలన ఆ నాడులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అందువలన పునరుత్పత్తికి సంబంధించిన అవయవాలకి సంబంధించిన అనారోగ్యాలు ఏవైనా ఉంటే కనుక ఈ ఆసనం వలన కొంత స్వాంతన కలుగుతుంది. హేమ గారు, నేను ఒక కాళ్ళ మీద నుంచోమన్నాను, మీరు 2 కాళ్ళ మీద నుంచున్నారు. నేను ఒక కాళ్ళ మీద నుంచోమన్నానండి. కదా, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఆసనం మీకు బాగా కుదరాలి అంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మీరు పని చేయండి. అందరూ చక్కగా నుంచొని 2 పాదాలు దగ్గరికి పెట్టుకోండి. కాలి బొటన వేలు దగ్గర నుంచి మడమ వరకు, కాలి బొటన వేలు దగ్గర నుంచి మడమ వరకు ఉన్నటువంటి భాగము దగ్గరికి రావాలి. 2 చేతులు శరీరం ప్రక్కన ఉంటాయి. 2 చేతులు శరీరం ప్రక్కన కిందికి ఉండాలి. రమాదేవి, చేతులు కిందికి చాపుకోండి, వదులుగా పెట్టండి, ప్రయత్నం ఏమి వద్దు, వదులుగా ఉంచండి. ఇప్పుడు కనులు మూయండి, కాసేపు అట్లా నుంచోండి, కాసేపు అట్లా నుంచోండి. శరీరము ముందుకి వెనక్కి పక్కలకి ఊగుతూ ఉంటుంది, దాన్ని గమనించండి. ముందుకి వెనక్కి పక్కలకి ఊగుతూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉండండి. కాలి బొటన వేలు దగ్గర నుంచి మడమ వరకు ఉన్నటువంటి భాగం వెంకట శివప్రసాద్ చెప్పేటప్పుడు వినాలి, చెయ్యాలి, వేరే చేయకండి. వెంకట శివప్రసాద్. రెండు చేతులు శరీరం ప్రక్కన వదులుగా పెట్టుకోండి, కనులు మూయండి, ఆ ఊగిసలాటని గమనిస్తూ ఉండండి. ఆ ఊగిసలాటని గమనిస్తూ ఉండండి. మీరు రెగ్యులర్గా ఇలా ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే మీకు ఏకపాద ప్రణామాసనము త్వరగా కుదురుతుంది. ఆ ఊగిసలాట ఎలా అయితే ఉందో అట్లానే మన మనస్సు కూడా ఎప్పుడూ ఎటు కొట్టు కదులుతూనే ఉంటుంది, దానికి కూడా స్థిరత్వం ఉండదన్నమాట. శారీరకంగా
మనము ఆ స్థిరత్వాన్ని సాధించినట్లయితే, అంటే కదలిక లేకుండా ఉన్నట్లయితే, అప్పుడు మన మనస్సు కూడా స్థిమితపడుతుంది. ఏకపాద ప్రణామాసనము. సరే, టైప్ చేయాలా? అయిపోయిందా? ఆల్రెడీ మెసేజ్ చేశారు, మరలా కదలమాకండి, కదలమాకండి. నేను ఏం కష్టం చెప్పానండి మీకు? జస్ట్ అట్లా నుంచోమని అన్నాను అంతే కదా. రెండు పాదాలు దగ్గరగా పెట్టి నుంచోమని అడిగాను అంతే. అది కూడా అర్థం కావాలి. దానివలన ఒక ప్రయోజనం కలుగుతుంది మీకు. నరాల వ్యవస్థ బలోపేతం కావటము అనేటటువంటిది ఇప్పుడు జరుగుతుంది. ఆ ఊగిసలాట తగ్గిపోతుంది. ఆ ఊగిసలాట తగ్గినప్పుడు, అవి బలంగా మారినప్పుడు, నరాల వ్యవస్థ స్ట్రెంథనింగ్ జరిగినప్పుడు మీరు ఒక కాలి మీద చక్కగా నుంచోగలుగుతారు. అప్పుడు ఇంకా బలం చేకూరుతుంది. అప్పుడు శరీర సౌష్ఠవం పెరుగుతుంది. మీరు మనము అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు కూడా చక్కగా స్టేబుల్గా ఉంటుందన్నమాట. సాయంత్రం పూట కానీ విడి టయాల్లో ఎప్పుడన్నా ఇది ప్రయత్నం చేయండి. ఇది ప్రయత్నం చేస్తే ఏకపాద ప్రణామాసనము త్వరగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు కూర్చోండి. ఇప్పుడు కూర్చొని పద్మాసనము లేదా అర్ధ పద్మాసనం ప్రయత్నం చేయండి. కనులు మూసి ఉంచటము, నాసికలను గమనించటము, నాసికలను గమనించటము, ఆ తర్వాత నాసికాగ్ర ముద్ర. డామినేటింగ్ చెప్పాం కదా వీళ్ళకి. ఏ నాసిక డామినేటింగ్ రైట్ నౌ అది గమనించుకోండి. అటువైపు నుంచి మొదట ప్రారంభించాలి. అటువైపు నుంచి మొదట ప్రారంభించాలి. నాసికాగ్ర ముద్ర. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. This completes 1. కంటిన్యూస్గా గాలి లోపలికి తీసుకుంటూ ఉండాలి.
1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 complete second one 1 2 అంతసేపు తీసుకోండి 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 చేతులు క్రిందికి కనులు తెరవకండి కదలికలు కూడా ఉండకూడదు అట్లానే 4 సార్లు మీకుగా మీరు చేయండి చాలా సన్నటి ధారలాగా ఉండాలి అంతసేపు గాలి లోపలికి తీసుకోవాలి అంతసేపు గాలి బయటికి వదలాలి అంతేకాని మధ్యలో కొంచెం వదిలి బిగబట్టి కొంచెం వదిలి బిగబట్టి కాదు కంటిన్యూస్గా తీసుకోవాలి సన్నటి ధారలాగా తీసుకోవాలి ఎక్కువసేపు తీసుకోవాలి తీసుకునేటప్పుడు మన శరీరం కదలకూడదు వెంకట శివప్రసాద్ మనం ఒంగోని పైకి లేచినట్టు ఉండకూడదు కుడి చంద్రుడు మోచేయి శరీరానికి దగ్గరగా అమర్చుకోండి ఇంకా కుడి మోచేయి దగ్గరకు అమర్చుకోండి వైఎల్కే రాజేశ్వరి ముఖము మధ్యలోకి ఉండాలమ్మా ముఖం ముందుకి అరిచేయి రావాలి పక్కకి తిప్పకూడదు తలని తల తిన్నగా ఉండాలి ఇంకా ఇంకా తిప్పుకోమ్మా మధ్యలోకి ముఖము మధ్యలోకి తీసుకుంటామ్మా వైఎల్కే రాజేశ్వరి ఇంకా ముఖం మధ్యలోకి రావాలి ముఖం ముందుకి అరిచేయి రావాలి మోచేయి శరీరానికి దగ్గరగా ఉండాలి అవసరం అనుకుంటే మోచేతి కిందన రెండవ అరిచేతిని ఉంచుకోండి నిటారుగా కూర్చోవాలి
బేబీ గారు చెబుదురుగానిలేమ్మా. ఒకసారి మేడం గారు బహుశా రావచ్చు, డైరెక్టర్ గారు అడుగుదాము, ఆవిడకి శనివారం కుదురుతుందేమో, ఆ రోజు పెట్టుకుందాం. ఆవిడని అడిగి నేను మీకు తెలియచేస్తాను. సురేష్ బాబు గారు, మీకు సైనస్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అది తగ్గాలి అంటే కొంతవరకు ఆసనాలు ఉపయోగపడతాయి. మరి మేము చేయించే క్రియలు అవసరం అన్నమాట వాటికి. అవి ఆన్లైన్లో కొన్ని చెప్పలేము. అంటే జలనైతి ఉంటుంది, తర్వాత కుంజల్ క్రియ ఉంటుంది. ఆన్లైన్లో అది సాధ్యం కాదనమాట. ఇంకో మెసేజ్ ఏదో వచ్చింది చూడు. పూర్తయితే అట్లానే మరలా కదలకుండా కూర్చోండి. శ్రీచరణ్ తేజ, నిన్న నీకు నంబర్ ఇవ్వడం, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అది అందుట్లో ఫోన్ చేసి మాట్లాడు కదా. మరలా తీసుకోవాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 రౌండ్ పూర్తయింది. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 చేతుల క్రిందికి అట్లానే కూర్చోండి, కదలకుండా. కదలకండి, నిటారుగా కూర్చోండి. కేవలము శ్వాసలు ఒక్కటే మీ అబ్జర్వేషన్లో ఉండాలి. వీలైతే ఆలోచనలు.
ఇప్పుడు మీకుగా మీరు 4 సార్లు ప్రయత్నం చేయండి. బేబీ గారు ముందు ఇది కానివ్వండి అమ్మా, ఇక్కడ కోర్స్ అవనియండి, తర్వాత ఆ లోపు మా శరత్ గారు ఏదన్నా మీకు వెబ్సైట్ కానీ ఏదైనా లింక్ ఇస్తారు, దాన్ని బట్టి అప్పుడు ఆలోచిద్దాం. పూర్తయిన వాళ్ళు పామింగ్ చేసి కాళ్ళు చాపు. కె శిరీష గారు చేయొచ్చమ్మా. ఓకే, హరి ఓం.